ఇంకా మెడ తగ్గలేదా? మెడ ఏం తగ్గలేదు, మెడ నొప్పి తగ్గింది. అబ్బా అమితాబ్ బచ్చన్ అంత పొడుగ్గా ఉండేవాడి, పొట్టి వీరంత పొట్టి అయిపోయావు. మరి పెసర పొట్ట మెడలో గడ్డ నడుల్లోకి దిగిపోయింది. అయ్యి బాబాయ్ ఎవడి కప్ప? ముయ్యరా ముష్టి చెప్ప. ఓ మీరా? అబ్బా ఏమండి ఇదిగోండి కొబ్బరి చిప్ప. చిప్పలా మెల్లిగా 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 మొత్తం 20 ఉంటాయి. ఏమండి ఎక్కడైనా కుంటోడు ఉంటాడు, గుడ్డోడు ఉంటాడు, మూగోడు ఉంటాడు. కానీ ఇలా కుంటి గుడ్డి మూగ చెవుడు మూలశంక తొర్రి నా పర్రి ఎవడు ఉంటాడండి మీరు తప్ప? రే మాట్రా. ఏంటండి అబ్బో కొడితే కొట్టారు కదండి. ఏమండి ఒక మాట అండి. అయిందండి సెల్లుకి సెల్లండి. ఏమండి ఆ షిప్పల డబ్బులు ఈ షిప్పలో ఎత్తే నేను వెళ్ళిపోతానండి. ఎదవా డబ్బుల సంగతి తర్వాత చూసుకోవచ్చు కానీ ఇగో ముందు ఫోటో చూడు. అదిరిందండి. రెండో అమ్మగారా? కళ్ళు దించుకుపోతాయి. మా మదను పవను లేరు, వాళ్ళ లవ్వర్రా, పేరు మోనా. మోనా నీకోసం నేను లేనా? నువ్వు సై అంటే నేను రానా? నిన్ను లేవదీసుకుపోనా అంటూ దీన్ని మీ కొడుకులకు దూరం చేసి దీన్ని లేవదీసుకుపోవాలి. అంతే కదండి? చెప్పు తీసుకొడతాను చేత్తేదవా. ఆ అమ్మాయి నాకు కాబోయే కోడలురా. కాకపోతే అది వాడి కోడలవుతుందా నా కోడలవుతుందా అనేది ఇంకా తెలియట్లేదు. ప్రస్తుతానికి మా ఇద్దరి కొడుకులతో తిరుగుతా. ఏంటండి చెప్తే పోయేది కానీ మా బాగా జరిగిందండి. నువ్వు మా కాబోయే కోడలు మెల్లిగా ఫాలో. ఆ అమ్మాయి మా ఇద్దరు కొడుకుల్లో ఎవరితో ఎక్కువ క్లోజ్ గా మూవ్ అవుతుందో కనిపెట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మాకు పంపించు. అంటే పోకి మహేష్ బాబు టైప్ అన్నమాట. ఊరికే అక్కర్లేదురా, ఏదో ఒకటి పడేస్తానులే. ముందు ఇదిగో సెల్ ఫోన్. దీన్నే ఫోన్ అంటే మరి దీన్నే అంటారు. సరే నెంబర్ నోట్ చేస్తావు. 9848030000. అన్నీ బొక్కలే. అల్లుడు పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటేపు వెళ్తున్నావు ఎక్కడికో? అదే మావా, వాటి కొవ్వెక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకెళ్ళాను. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక? ఆహా బాబు, ఒరే రాంబాబు, ఆవుని దోణ్ణి ఎవరో ఓడి తీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు. నువ్వు నోరు మూయి. రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది వీళ్ళ అమ్మ కడుపు. అరవకి బంగారం లాంటి ఆవు దోణ్ణి ఓడి తీసుకుపోతే అరవద్దు అంటావారా? ఆడి కాళ్ళు చేతులు పడిపోను, ఆ నోట్లో పురుగులు పడ, ఆడి కాస్తం కాలిపోను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో. ఆడవసరానికి మన ఆవు దోణ్ణి ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడి అమ్మ కడుపు మాడా, ఆడి కాస్తం కాలా, ఆడి మరీ తట్టుకే. వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను. నువ్వంట్రా ఆవు నమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? నన్నేం చేయలేదే, నీకోసమే. నా కోసమా? మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చేస్తావని జ్యోతిష్కుడు చెప్పాడే. అల్లుడు, 3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోరువి. నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోరులేని ఆవు నమ్ముతావరా? మొద నష్టపాడ. తిట్టు బామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా, గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం. ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? పోతా నీ మెళ్ళో నా విరిగిపోను, నిన్ను పిచ్చి కుక్క కర్మ, నీ కాళ్ళు చేతులు పడిపోను, నువ్వు ఉంచుకుంది పక్కింటాడుతో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది. నాకు మానబిడ్డ పెట్టు. ఏడ్సావులే, ఇట్టటి మొద నష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్నా, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బామ్మ. బంగారం తిక్క కుదిరింది మామ. ముసిల్ వెళ్ళిపోయింది అల్లుడు. వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసిందిరా అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు. మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రాప్.
రండి బాబు ఆగండి ఏమిటి ఆగడాగడంటావు పెద్ద తెలుగులాగా ఏదో దూర బంధువు కదా అని ఇంట్లో తీసుకొచ్చి పెడితే నా మాటకి ఎదురు చెప్తావా ముందు సామాన్లు మార్పించు మావయ్య నా మాట విను మావయ్య నేను నీ మాట వింటాం కాదు రా నువ్వే నా మాట వినాలి కోర్టు పనులకి ఎలాగో పనికిరావు కనీసం ఈ పనులను చేయించు ఏంటి ఈ పనుల సెకండ్ సెటప్ పనులే అందుకైనా పనికొస్తావా 7 అత్తయ్య లేదు దుత్తయ్య లేదు నువ్వు మాట్లాడుకో ఏం గురునాథం ఏమిటి హడావుడి భయపెడతావు చెప్పు ఏం లేదు అత్తయ్య మావయ్య సెకండ్ సెటప్ పెడతాడంట ఈ గది ఖాళీ చేయమన్నాడు వాస్తు ప్రకారం దక్షిణ వైపు గది అయితే మంచిదంట వాస్తు ప్రకారం సరేనయ్యా కానీ చట్ట ప్రకారం అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది సెంట్రల్ జైల్లో వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు సబ్ జైల్లో అయితే ఇద్దరు సిద్ధం కండి మావయ్య నా కొంప ముంచావు కదా నువ్వు ఇరుక్కుంది కాక నన్ను కూడా ఇరికించావు ఇరుక్కోవడం ఎందుకో ఇద్దరు పిల్లలు ఉండొచ్చని కోర్టు తనేగా సమర్థించింది నేనెందుకు సమర్థించానో మీకు తెలీదా తెలుసావా నువ్వే పెద్ద తెలివిగలుగుతాను అన్నట్టు జడ్జి ముందు నన్ను ఇన్సల్ట్ చేసావు అక్కడ కూడా ఓడిపోయా మావయ్య మనం ఎప్పుడు ఓడిపోవడమే నేను ఓడిపోయినా కావాలంతా గెలిపించడానికి ఓడిపోయాను అసలే కానీ నువ్వు వెళ్ళి ఆ కనకే కూని కేసులో సాక్ష్యం చూడు కూనీ కేసులో సాక్షులు చూడాలా అవును మావయ్య నేను బతకడం నీకు ఇష్టం లేదా నువ్వెక్కడ వస్తారావు నువ్వు మమ్మల్ని చంపుతావు వెళ్ళి అయ్యో డాడీ హాయ్ డాడ్ హలో వేణు మమ్మీ బాగున్నావా నా బాగు సరే పండగ కూడా ఇంటికి రాకుండా క్యాంప్ ఏంట్రా నేను వెళ్ళిన ఊళ్ళో కూడా పండగ బాగా జరిగిందమ్మా కానీ నువ్వు ఇక్కడ లేకపోవడం మాకేం బాగలేదు పద స్నానం చేద్దు గాని భోంచేద్దాం సరిగ్గా కూర్చో సరిగ్గా కూర్చో పెళ్లి కూతుర్ని పిలిపించమంటావా పిలిపించమంటాడు బాబా అందుకే వచ్చింది పిలిపించు అమ్మాయిని ఒకసారి పిలిపించండి కూర్చోండి పిల్ల తండ్రి నేను ఉన్నానుగా పిలుస్తాను అమ్మా రాజన్న వచ్చినాడు పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా పెళ్లి కూతురు నిన్ను చూసావా నువ్వు చూడలేదా లేదు వచ్చి శర్మని గడిపోయినట్టుంది కానీ పిల్ల కనపడలా మా వాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదంట మళ్ళీ ఒకసారి రమ్మంటారా అట్టాగా అమ్మా రాజన్న వచ్చినాడు పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా లేబా వెళ్ళిపోదాం తప్పురా తప్పేంటండి ఇందాక చీర కనపడింది ఇప్పుడు అసలు ఏమి కనపడలా ఏమి చూడకుండా పెళ్లి చేసుకుంటావా పిల్లకి కొంచెం సిగ్గెక్కువ తుర్రుమంటది అందుకే మెరుపు తీగని పేరు పెట్టిన మీరు ఏ పేరు పెట్టుకుంటే మాకెందుకండి పెళ్లి చూపులు అన్న తర్వాత ఆ పిల్ల ఎదురుగా కూర్చొని నేను కూర్చొని లుక్స్ మాత్రం మాట్లాడుకోవాలి కదా అసలు మేము పెళ్లి చూపులకు వచ్చావా మొదటి పరుగు పందెం చుట్టానికి వచ్చావా బ్రహ్మం అరవకు ఒక్కసారి అమ్మాయిని నిదానంగా రమ్మనండి దాన్నేం భాగ్యం అట్టాగే అమ్మా మెరుపు తీగ రాజన్న వచ్చినాడు పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులు రాంబ్రహ్మ వచ్చినాడు పెళ్లి కొడుకు చచ్చినాడు బంధువులంతా చచ్చినారు అని ఓ దీర్ఘాలు తీసి ప్రాణాలు తోడేస్తున్నావు కదా ఆ పెళ్లి కూతురి ఒకసారి చూపిస్తావు అమ్మాయిని కాస్త కాఫీ తీసుకురమ్మని చెప్పండి అట్టాగా అట్టాగే కాఫీ తీసుకురా అమ్మా మెరుపు తీగ కాఫీ నాకు అలవాట్లేదమ్మా కాఫీ వెల్కమ్ కాలిందా పెళ్లి కొడుకు ఇతనమ్మా బాగా చూసుకో ఇంతసేపు మిమ్మల్ని చూస్తున్నాను వాణ్ణి చూస్తేనే డోకొస్తుంది డోకొస్తున్నానా ఈ జన్మలో నాకు పెళ్లి కాదయ్యో పాల్ పాల్
నా పేరు గోపాల్, పైకి వెళ్ళి రావా పో. నువ్వు పోయించుకునే అరగత పాలకి పైకి వెళ్ళి రావాలా? పోసిన పాలకే డబ్బులు ఇవ్వలేదు. నీ మొహానికి డైలాగ్ ఒకటి. ఏంటి సిమ్రా పాట ఆపేశావు? ఆడు నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది గండు చీమ ఓ గండు చీమ. ఏంటిది సిమ్రాన్ అదృశ్యం అయిపోయి షకీలా కనబడుతుంది. ఆహా షకీలా అయినా పర్వాలేదు. షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఓ మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా? వాడి గోడ రంగు తప్ప గోళ్ళ రంగు తెలియదు. ఆడాళ్ళ గురించి అసలే తెలియదు. వాడొక పిచ్చవదవా బట్టతలా వాడు. రా షకీలా రా, నీ బిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేతాయి. చంపుతారా? ఒక్క ముద్దు పెట్టు, నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు. నేను ఎడతారా నీకు ముద్దు? అయ్యయ్యో షకీలా నేను లోయలో పడిపోయాం, కాపాడండి కాపాడండి. ఏంటి నువ్వు షకీలా లోయలో పడిపోయారా? ఏంట్రా నాది బట్టతల, నాకు లేడీస్ కి బీట్ కొట్టడం తెలీదా? నా మన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెదవా? ఒక్కసారి టచ్ చేశానంటే లైఫ్ లాంగ్ డిక్కడాయి డిక్కడాయి నా చుట్టూ తిరగాల్సిందేరా. ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్ళి టీ పట్రా. ఏంట్రా చూపు చెత్త ఫేసు నువ్వును. మా అన్న నిన్ను కంట కంటే ఏ గాడిదను కన్నట్టయితే బరువులు మోసుకొని బతికేది. మా నాన్న తర్వాత వాళ్ళ నాన్నకన్నా గాడితో నువ్వే. కౌంటర్లు ఇస్తున్నాడు, కౌంటర్లు నాకు అరికి పోగులు పెడతా. ఏదో నర్సయ్య నీ హల్వా దయవల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం. ఏడు తొకారా రోజు చూస్తున్నాను టంగమని ఆరు కొట్టేసరికి అల్వా అట్టుపోతున్నాం. ఏంటి కథ? స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకేం తెలుసు? నీకు పెళ్ళైందా? లేదు. వెళ్ళు వెళ్ళు గంట కొట్టుకెళ్ళు. హల్వా గురించి తెలిసిన చెప్తాడు. ఎంత పని చేసావు వెంకటేష్ పిల్ల? నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా? ఇచ్చేవనే కింద హల్వాకి మల్లెపూలకి సంసారం కనెక్ట్. అయ్యో హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా అమ్మాయి? అందుకే నువ్వు చకచకా పాస్ అయ్యి మాస్టర్ అయ్యావు, నేను టకటకా తప్పి ఒక ఆడ మాస్టర్కి మొగుండయ్యాను. తుక్కరాం తొక్క లేచిపోద్ది, చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. ఈ మల్లెపూలు చల్లితే చచ్చిన పావు కూడా బుస్సుమని లేచి ఆడపావు కోసం పరిగెడుతుంది. ఈ హల్వా తింటే జిల్ జిల్మని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది. కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు. ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా? కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు. ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం.